భాగ్యనగరాన్ని బెంబేలెత్తిస్తున్న భారీ వర్షాలు. సెప్టెంబర్ నెల పేరు వింటే నగరవాసులకు వణికెందుకు? 100 ఏళ్లు గడిచినా నేటికి నాటి తడి ఆరడం లేదా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకులు వెళ్లదీయాల్సిందేనా? హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ మిగిల్చిన చేదు అనుభవాలు. 100 ఏళ్ల నాటి వరదలు మరోసారి ముంచెత్తనున్నాయా? భారీ వర్షాలు భాగ్యనగరాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాకాలంలో వర్షాలు కురవడం సహజం. కానీ సెప్టెంబర్ నెల వస్తే చాలు భాగ్యనగర వాసులు భయపడుతున్నారు. అందులోనూ సెప్టెంబర్ 28 అంటే మరింత వణికిపోతున్నారు. సెప్టెంబర్ అంటే చాలు 1908లో హైదరాబాద్ను ముంచెత్తిన వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరాన్ని జలమయం చేశాయి. వేలాది మంది నిరాశ్రయులు అవడమే కాదు, ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఆ వరదలు వచ్చి నేటికి 116 ఏళ్లు గడిచినా ఈ నగరానికి నాటి స్మృతులు నేటికి తడియారకుండానే ఉన్నాయి. అఫ్జల్ గంజ్ పార్క్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న ఓ చింత చెట్టు నాటి జ్ఞాపకాలను నేటికి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సెప్టెంబర్ నెల మొదలు కావడంతో హైదరాబాద్ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకులు వెళ్లదీస్తున్న నగరవాసులకు ఈసారి కూడా అదే భయం వెంటాడుతోంది. ఇప్పటి వరకు కేవలం వర్ణుడి భయమే ఉన్న నగరవాసులకు సెప్టెంబర్ సెంటిమెంట్ కూడా తోడవటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. అందుకు కారణం హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ మాసంలో కురిసిన వర్షాలు ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చాయి. అందుకే సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు హైదరాబాద్ ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో కుండపోత వర్షాలు భాగ్యనగరంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులు ఏరులై పారుతున్నాయి. 1908వ సంవత్సరంలో మూసి మహోగ్ర రూపం దాల్చడంతో భాగ్యనగరం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. నాటి పరిస్థితి ఇప్పటికీ నగరవాసులను భయపెడుతూనే ఉంటుంది. అప్పుడు కూడా వరదలు సెప్టెంబర్ నెలలోనే వచ్చాయి. 2000, 2016వ సంవత్సరాల్లోనూ ఇదే నెలలో కుండపోత వర్షాలు భాగ్యనగరాన్ని అతలాకుతలం చేశాయి. కేవలం 1908, 2000, 2016 మాత్రమే కాదు, హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ మిగిల్చిన చేదు అనుభవాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 1591 నుంచి 1908 వరకు 14 సార్లు భాగ్యనగరం వరదలతో అల్లాడిపోయింది. 1631, 1831, 1903 సంవత్సరాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. అప్పుడు భారీగా ధన, ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 1908 సెప్టెంబర్ వరదలతో హైదరాబాద్ నగరంలో 2000 ఇళ్లు కొట్టుకుపోయాయి. 15,000 మంది మృతి చెందారు. దాదాపు 20,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. నాడు దాదాపు వారం 10 రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. 1631లో కుతుబ్ షాహీ 6వ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో వచ్చిన వరదలకు భవనాలు ధ్వంసమయ్యాయి. మూసీ నది చుట్టుప్రక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులైనట్లు చరిత్ర చెబుతోంది. 1831లో అసఫ్ జాహీ 4వ మీర్ ఫరూకుందా అలీఖాన్ నాజర్ దౌలా పాలనా సమయంలోనూ భాగ్యనగరంలో భారీ వరదలు సంభవించాయి. అప్పుడు నిర్మాణంలో ఉన్న చాదర్ ఘాట్ వంతెన కొట్టుకుపోయింది. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ పాలనా కాలం 1903లో సెప్టెంబర్ నెలలోనే భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. 1968, 1984, 2000, 2007, 2016, 2020వ సంవత్సరాల్లోనూ భారీ వర్షాలు కురిసి మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. అప్పుడు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వేర్వేరు నెలల్లో వర్షాలు వచ్చినా సెప్టెంబర్ నెలలో వచ్చిన వర్షాలే చాలా ఎక్కువ. 1908 సెప్టెంబర్ 28 ఆ రోజును హైదరాబాద్ చరిత్రలో మర్చిపోలేనిది. మూసీ నది 60 అడుగుల ఎత్తున ప్రవహించి మహోగ్ర రూపం దాల్చింది. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవడంతో హైదరాబాద్ అల్లకల్లోలంగా మారింది. మహోగ్ర రూపం దాల్చిన మూసీ నది చాదర్ ఘాట్ దాటి అంబర్పేట బుర్జు వరకు, అటు చార్మినార్ దాటి శాలిబండ వరకు వరద పోటెత్తింది. అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి వందల సంఖ్యలో జనం పేట్ల బుర్జు పైకి ఎక్కారు. కానీ భారీ ప్రవాహానికి పేట్ల బురుజు కూడా కొట్టుకుపోయింది. దీంతో వందలాది మంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. దీంతో నాటి పాలకుడు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలినడకన జనం మధ్యకు వచ్చారు.
వరద బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టాలని నాటి ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ను ఆదేశించారు. నిరాశ్రయులకు తమ సంస్థానంలోని అన్ని భవనాలను ప్రజల కోసం తెరిచి ఉంచాలని ఆదేశించారు. పురాణి హవేలీతో పాటు అన్ని ప్యాలెస్లో వైద్య శిబిరాలు, అన్నదానం ప్రారంభించారు. అన్ని శాఖల సిబ్బంది వరద బాధితుల సహాయం కోసం పనిచేయాలని నాటి సర్కార్ ఆదేశాలిచ్చింది. మూసీ నదికి ఎన్నోసార్లు వరదలు వచ్చాయి. కానీ 1908లో వచ్చిన వరద మాత్రం కనీ విని ఎరుగనిది. ఆ వరద బీభత్సానికి 48 గంటల్లో దాదాపు 15,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది వరదల్లో కొట్టుకుపోయారు. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. 1,50,000 మందికి పైగా గూడు లేకుండా పోయింది. వందల కొద్దీ చెట్లు నేలకొరిగాయి. కొందరైతే భవనాలపైకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు. అలాంటి వారిలో కొంతమంది ప్రాణాలను కాపాడింది ఒక చింత చెట్టు. ఆ చెట్టు ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. వరదల సమయంలో ఆ చింత చెట్టుపైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కాపాడిన ఆ చెట్టు ఇప్పటికీ సజీవంగానే ఉంది. 2 రోజుల పాటు వారు తిండి తిప్పలు లేకుండా అలాగే ఆ చెట్టుపైనే ఉండిపోయారని చరిత్ర చెబుతోంది. నాడు వరదలు వచ్చిన 3 ఏళ్లకు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గద్దెనెక్కారు. అలాంటి విపత్తు మరోసారి రావద్దని భావించారు. అందుకోసం సిటీ ప్లాన్ రూపొందించాలని, మౌలిక వస్తువులు కల్పించాలని సంకల్పించారు. 1914లోనే సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్లానర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో సిఐబి అనేక పథకాలను అమలు చేసింది. అప్పట్లో నగర ప్రణాళిక బాగ్, బౌలి, తలాబ్ అంటే ఉద్యానవనాలు, బావులు, చెరువులతో ముడిపడింది. పచ్చదనం, జలాశయాలు నగర ప్రణాళికలో కీలక పాత్ర పోషించాయి. అయితే కేవలం సెప్టెంబర్ మాసమే కాదు, అక్టోబర్ కూడా హైదరాబాద్ నగరాన్ని పగబట్టినట్టుంది. అందుకు ఉదాహరణే 2020 అక్టోబర్ నెలలో వచ్చిన వరదలు. భారీ వర్షాలతో హైదరాబాద్లోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరద నీటితో భారీ వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రాణ నష్టం అంతగా లేకున్నా ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. ఇలా దశాబ్దాలుగా హైదరాబాద్ నగరాన్ని సెప్టెంబర్, అక్టోబర్ భయపెడుతోంది, వెంటాడుతోంది. నేను నిర్మించిన నగరం చేపలతో నిండిన మహాసముద్రంలా ఉండాలి అని అప్పట్లో కులీ కుతుబ్ షా కోరుకున్నారు. అది నిజమైంది. నగరం జనసంద్రమైంది. ఇప్పుడు కావాల్సింది ఆ ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులను మరింతగా అందించడం. హైదరాబాద్ నగరం కూడా శీతోష్ణ స్థితి మార్పుల ప్రభావానికి లోనైంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురవడమే ఇందుకు నిదర్శనం. పరిస్థితి ఇలానే కొనసాగితే 115 ఏళ్ల క్రితం వరదలే మరోసారి నగరాన్ని ముంచెత్తే పరిస్థితి కూడా పొంచి ఉంది. అందుకే నగర ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.